విజయ్‌కి పవన్ కళ్యాణ్ ఒక అభినందన సందేశాన్ని ఇచ్చారు. ఆహ్, దాంట్లో డీటెయిల్డ్‌గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఓటర్లు బలమైన మార్పును కోరుకున్నారు. బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం. ఓటర్ల చైతన్యం 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పుని తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు. అస్సోం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న బీజేపీని ఆ పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం. పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకాన్ని ప్రోధి చేసుకోవడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పాలనలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్తోనే పశ్చిమ బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్న గట్టి విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారికి, బీజేపీ పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారి గారికి ఈ విజయంలో భాగస్వామ్యం బీజేపీ నాయకత్వానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అస్సోం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి మరోమారు విజయాన్ని దక్కించుకున్న బీజేపీ నేత అస్సోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ గారికి, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి విజయాన్ని మళ్లీ అందించిన ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి గారికి అభినందనలు. తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పుని స్పష్టంగా కోరుకున్నారు. ప్రముఖ కథానాయకుడు యువకుడు విజయ్ గారు నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక స్థానాలు అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన శ్రీ విజయ్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీ కూటమి పోరాటం బలమైందే. అదేవిధంగా కేరళలో కూడా మార్పునే మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన యూడీఎఫ్ నాయకత్వానికి, నాయకులకు అభినందనలు తెలుపుతున్నాను. ఎన్నికల పోరాటంలో నిలిచి గెలిచిన విజేతలందరికీ పేరు పేరున శుభాభినందనలు అని మెన్షన్ చేశారు.